ఫోటోలును విజువల్స్ కూడా తీయించుకున్నారు. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు నినాదాలు చేయటం, అది సోషల్ మీడియాలో పెట్టడం, అయిపోయా. చంద్రశేఖర స్వామి గారిది చివరిలో అయిపోయా అని వస్తుంది చూసారా, అలా అయిపోయా అనే పద్ధతి. అటువంటి సమయంలో అన్కండిషనల్గా మీకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి మీకు మద్దతు తెలియజేస్తే ఆ నాయకుడు గొప్పోడా, ఆయనకున్న అనుభవం ఉందా, నీకేం కావాలి? ఆయన అనుభవం అయితే ఈయన ధైర్యం కావాలా, అనుభవం కావాలా? అసలు ఆ ధైర్యం, ఆ పోరాట పట్టిమ లేకపోతే మీరు ఎక్కడున్నారు? అసలు ఆయన లోపల ఉన్నప్పుడు నేర చరిత్ర ఆరోపణలు ఎదుర్కొని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉంటే ఆ మరక అంటుందని తెలిసి కూడా ఆయన స్నేహధర్మం అందిస్తే మీరు చేసేది ఒకటే కాదు, తాను అలయన్స్లో ఉన్న బీజేపీ పెద్దలకి చెప్పకుండా వచ్చి మరీ మద్దతు ఇచ్చాడు. తర్వాత వాళ్ళు చెప్పాడు అన్నాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ వరకు ట్రాన్స్పరెంట్గానే ఉన్నాడు ప్రతి విషయంలోనూ. ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటే సమాజం హర్షించేదేమో. ఇక్కడ విషయం ఒక్కటి రావాలి సార్ మన ముందుకి. 2014, 2019, 2024 మీకింత ఉంటే, మీకు ధైర్యము దమ్ము ప్రజల్లో ఎల్లగలగన ఇది ఉంటే, వారాహయాత్ర 1, 2, 3 ద్వారా ఆయన అడిగిన ప్రశ్నలు 60 ప్రశ్నలు ఏ రోజన్నా టీడీపీ క్యాడర్స్ అందించిందా? వాళ్ళు ఆయన పార్టీ లేవనెత్తిన, ఆయన నాదెళ్ల మనోహర్ లేవనెత్తిన కుంభకోణాల గురించి టీడీపీ ఒక సెంటీమీటర్ కూడా ప్రస్తావించాలి. మరి క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్రశ్నించినట్టుగా క్షేత్రస్థాయిలో అంశాలని, క్షేత్రస్థాయిలో మొత్తం కౌలు రైతులు కావచ్చు, లేకపోతే ఎక్కడ బోటు తగలపడినా, ఎక్కడ సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ కావచ్చు, ఎక్కడ భవన కార్మికులు కావచ్చు, ఎక్కడ ఉద్దానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేశారు? పవన్ కళ్యాణ్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకి లేదా? 2014లో మిమ్మల్ని మొయ్యాలి, మీ పల్లకెళ్ళి మొయ్యాలి. 2014లో అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ రోజు తృణప్రాయంగా అధికారం నీకు ధారాదత్తం చేశాడు. మళ్ళీ 2019లో విడిగా పోటీ చేస్తే 2 ప్రాంతాల్లో గాజువాకలో, భీమవరంలో మీరు ఓడించారు, సమర్థవంతులను పెట్టి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నెట్టేశారు. మళ్ళీ 2024లో కూడా మీరు 7 పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. మీ వెనకున్న సామాజిక వర్గం ఓన్లీ 3% అని మర్చిపోయారా? ఓన్లీ 3% సార్. ఆ రోజు రంగా గారిని చెప్పారు. ఇంకొకటి చెప్తున్నారు సార్, ఆ రోజు రంగా గారిని ఎదుగుతున్నాడు, ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు అధికారాన్ని కోల్పోయారు. దానివల్ల బెనిఫిట్ అయింది కాంగ్రెస్ పార్టీ, రెడ్లు బయటకు వచ్చారు. ఈరోజు మళ్ళా ఆయన శారీరకంగా భౌతికంగా లేకుండా చేశారు. ఇప్పుడు రాజకీయంగా చంపేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ని. ఇది ఎంతవరకు సమంజసం? అంటే పవన్ కళ్యాణ్ దానికి అంగీకరిస్తున్నారేమో, ఐ డౌట్. అంటే ఐ మే బి రాంగ్ ఆల్సో. ఇక్కడ ఒకటే సార్, బిందెడు పాలు ఉంటాయి సార్, కాగబెట్టి చిటికెడు పెరిగి అయిపోతే అది తోడుకోదు. చిటికెడు పెరుగు ఎవరు? పవన్ కళ్యాణ్. ఇది చూసుకోవాలి, ఆలోచించుకోవాలా. మీకు అనుభవం ఉండొచ్చు, 4.5 దశాబ్దాల అనుభవం ఏదైనా ఉండొచ్చు. మీకున్న సామాజిక వర్గం 3%, మీ వెనక ఎవరు నిలబడలా? 2019లో మీరు పోటీ చేస్తే 39%తో ఆగిపోయారు. 6.7%తో జనసేన ఉన్నది. జనసేన ఇప్పుడు ప్రతి సీటు మీరు 2 మార్జిన్తో, 2% మార్జిన్తో మీరు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. అసలుకి పవన్ కళ్యాణ్ నీ ఇంత విమర్శిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టారు, దత్తపుత్రుడు అని చెప్పి ఇన్ని మాటలు ఎందుకు పడుతున్నారు సార్? ఆ రోజు నువ్వు అనుకున్న వ్యక్తిని నిన్ను ముఖ్యమంత్రి చేయటం వల్లే కదా జగన్ శత్రువు అయింది. జగన్కి వేరే విధంగా శత్రువు. లెట్ మీ కరెక్ట్ అండి, మీరు అన్నదాన్ని. ఈ మాటలన్నీ వైసీపీ వాళ్ళు కొత్త కనుక్కోలా. 2018 ముందు తెలుగుదేశం అన్న మాటలు పెట్టుకోండి, వాళ్ళు కాయిన్ చేసిన ఓట్స్ ఇవి. అదే సార్, ఈరోజు శత్రువు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరయ్యారు సార్? ఆయన టైం అండ్ అగైన్ పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తున్నారు. ఆయన ఇక్కడ వాళ్ళ సాక్షి పేపర్లోనే మెయిన్ హెడ్డింగ్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబును అసలు ఇగ్నోర్ చేశాడు ఆయన కంప్లీట్గా. వాళ్ళకి అర్థమైపోయింది సార్. ఇప్పుడు మీకు మాత్రం మీరు పక్కన కూర్చొని అన్న పవన్ అన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఫస్ట్ పలకరించింది ఫోన్ చేసి వీఆర్ విత్ యూ అన్నాడు. ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తెచ్చుకోలేనన్నాడు సార్ ఈ లోకేష్. నీకు ఎంత ఖండకావరంతో, ఎంత అహంభావంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు. దేర్ ఇస్ నో డౌట్, ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అంటే మీరు ముఖ్యమంత్రి పదవి 7 పదుల వయసులో మీకే కావాలా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, నాకు ముఖ్యమంత్రి పదవి గొప్ప కాదు, నాకు అవసరం లేదన్నాడు విశాఖపట్నం సదస్సులో. మళ్ళీ ఎందుకు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటావు? నీకు పల్లకీలు మోసి యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇదేనా? అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే తాను ఎలాగూ ఈజ్ ఎంజాయింగ్ ఆ స్టార్డమ్ కాబట్టి తాను యాచించే స్థాయి కాకుండా, యాచించే స్థాయి నుంచి ఆశించే స్థాయి కాకుండా తాను మినహా మిగిలిన కాపు సమాజం, మిగిలిన బడుగు బలహీన వర్గాలు అని అనుకుని ఉంటారేమో. బహుశా మీరు ఎక్కడో తప్పు అర్థం చేసుకున్నారు ఆయన అన్నమాట. వాసుదేవన్ గారు ఒకటి సార్, కాపు సంక్షేమ సేన జోగయ్య గారి ఆధ్వర్యంలో ఒక బృందానికి ఒక 50 మంది కీలకమైన బృందం రాష్ట్ర వ్యాప్తంగా వెళితే
వాళ్ళు ఎందుకు నిలబడ్డారు? ముద్రగడ ఏ రోజైనా నమ్మక ద్రోహం చేస్తున్న ఉద్దేశంతో కాపులంతా జోగయ్య గారి ఆతృత్వంలో మచ్చలేని నాయకుడు, మీకు అండగా ఉంటాను 27% వర్గాలకి ప్రతినిధిగా ఆయన వెళితే మీరన్న మాట ఏంది? మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రండి, పల్లకీలు మొయ్యొద్దు, మీరు పల్లకీలు ఎక్కండి, పెద్దన్న పాత్ర పోషించండి అన్నాడు సార్ కాపుల్ని. ఇప్పుడు లోకేష్ అన్న మాటలు బట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి కదా.